రైతు బంధుపై మంత్రి గారు క్లారిటీ ఇచ్చేశారండి. కేవలం కొంతమందికే రైతు బంధు సాయం ఇస్తాం, అందరికీ ఇవ్వలేం అంటూ చెప్పుకొచ్చారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే రైతులకు పెట్టుబడి సాయం కోసం తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా ఏటా ఎకరాకు 10,000 చొప్పున అందించిందండి. అయితే ఎకరం నుంచి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ వారందరికీ సాయాన్ని అందించింది. సన్న చిన్నకారు రైతుల నుంచి వందలాది ఎకరాలు ఉన్న వారికి కూడా ఆ సాయం చేరింది. ఆ పథకం ద్వారా పేద రైతుల కంటే బడా రైతులే ఎక్కువ వరకు లాభపడ్డారని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆరోపిస్తూ వచ్చింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రైతు బంధును రైతు భరోసా పేరిట కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను రూపొందించింది. బీఆర్ఎస్ ఇస్తున్న 10,000 కూడా కాకుండా 15,000 ఎకరాకు అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 10 నెలలైంది. తాజాగా ఈ పథకం అమలుపై కసరత్తు చేస్తుంది. అయితే ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అమలు చేసిన ఈ పథకంలో పలు రకాల నిబంధనలు అమలు చేయబోతుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై క్లారిటీ ఇచ్చారండి. రాష్ట్రంలో కేవలం పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా రూపంలో సాయం అందిస్తామని ప్రకటించారు. అలా చేయడమే న్యాయమని రైతుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉందని చెప్పేశారు. ఇటీవల సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలను కోరిందని, రైతుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. గత ప్రభుత్వం కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న భూములకు కూడా రైతు బంధు ఇచ్చిందని, దానివల్ల కోట్ల రూపాయలు వృధా అయ్యాయని చెప్పారు. అందుకే తాము మాత్రం సాగులో ఉన్న భూములకే ఈ సాయం అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు. ఇది దసరా కానుకగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుందని చెప్పారండి.